హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వారం రోజుల నుంచి తిప్పి వేస్తున్న ప్రోమోని సీన్ ఈరోజు ఎపిసోడ్లో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఆ సీన్ ఈరోజు ఈ ఎపిసోడ్లో అయితే క్లియర్గా చూసేద్దాం ఫ్రెండ్స్. టోటల్లీ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనుక నిన్న మన కృష్ణ కాఫీస్ తోటి మన రజనీ గారిని అదరగొట్టేసింది కదా, ఆ సీన్తో స్టార్ట్ అయిపోతుంటుంది ఫ్రెండ్స్. షుగర్ ఉంది కదా అని మీకు సపరేట్గా తెచ్చాను స్పెషల్గా కాఫీ అని కృష్ణ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అవును కృష్ణ, నీకు మా మమ్మీకి షుగర్ ఉందని నీకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది సంగీత. అయితే అదేం లేదు, మొహం చూసి తెలిసిపోయిందంటే. అవునమ్మా, మొహం చూస్తేనే షుగర్ ఉందని తెలిసిపోతుందా అని సంగీత అనుమానంగా అడుగుతూ ఉంటుంది. అవును, తను డాక్టర్ కదా, బహుశా అందుకే తెలిసిందేమో అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్ సంగీత. అయితే ఈలోపు ఇక మీరా అయితే సీన్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇద్దరు అమ్మ కూతుళ్ళు ఎలాగైనా ఆదర్శ్ని వాళ్ళు వేసుకోవాలి, ముకుంద చనిపోవడం మంచిదే అయ్యింది, ఇప్పుడు మీకు మళ్ళీ ఛాన్స్ వచ్చింది, నువ్వు ఆదర్శ్ని లైన్లో పెట్టి ఇంటి కోడలు అవ్వాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విషయాన్ని మీరా అయితే వినేసిద్ది ఫ్రెండ్స్. మీరా వినేసరికి ఇంకా సంగీత వాళ్ళ అమ్మ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. ఈ విషయాన్ని ఎవరైనా ఇంట్లో వాళ్ళకి చెప్తావా అని మీరాని నిలదీస్తూ ఉంటారు. అబ్బాయి, నేను ఎందుకు చెప్తాను, అలా నేను ఇప్పటికీ చేయను అని మీరా అలియాస్ ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను తిరిగి ఆదర్శ్ని వదిలించుకునే ప్రయత్నంలోనే ఉన్నాను, నా పనిని మీరు సులభం చేస్తుంటే నేనెందుకు కాదంటానని మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అలియాస్ మీరా కూడా వాళ్ళిద్దరూ కలిసి ఆదర్శ్ని లైన్లో పెడతాం అనే విషయం తనకి సమంజసంగానే ఉంది అన్నట్లుగా అక్కడ తను హ్యాపీగా ఫీల్ అయింది ఫ్రెండ్స్. నేను ఎవరికి చెప్పాను, మీ పనిలో మీరు ఉండండి అని వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా చెప్తే మాత్రం నా సంగతి తెలుసు కదా అని రజనీ గట్టిగా బెదిరిస్తుంది ఫ్రెండ్స్. వెంటనే బావ దగ్గరికి వెళ్ళు, బావ లేచిందేమో చూసి బావ కాఫీ ఇవ్వు అని రజనీ సంగీతను పురమాయించి ఆదర్శ్ రూమ్కి పంపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సంగీత అయితే ఆదర్శ్ రూమ్కి వచ్చేసి ఆదర్శ్ని లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. బావాలే నీకోసం నేను కాఫీ తెచ్చాను, చూడు బావా, ఒకసారి నాతో మాట్లాడంటాడు. ఇక యాజ్ యూజువల్ ఆదర్శ్ అయితే ఇక సంగీతను పట్టించుకోనట్లుగా సంగీతను చిరాకు పడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిన్ను ఆ రూమ్లోకి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అని ఎదులించుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక సంగీత అయితే కోపంతో బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈలోపు బయటికి రాగానే మధు ఎదురుగా ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి సంగీత మొహం అలా పెట్టేసావంటే, బావకి బెడ్ కాఫీ ఇద్దాం అనుకున్నాను, పెద్ద బావ అసలు తీసుకోవట్లేదంట, పెద్ద బావకి బెడ్ కాఫీ తాగే అలవాటు లేదులే, నేను ఉన్నా కదా, నేను తీసుకుంటాను, నాకు ఇవ్వు అని మధు తీసుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సంగీతనైతే మన మధు గారు ఇష్టపడుతున్నారన్న విషయం నాకు అక్కడ క్లియర్గా అర్థమైంది ఫ్రెండ్స్. హీరోయిన్లా ఉన్నామని కూడా పొగుడుతూ ఉంటాడు. ఇక రజనీ అయితే సంగీతను కోప్పడుతూ ఉంటుంది, నీకు కొంచెం కూడా మగాళ్ళని దారిలో పెట్టుకునే విషయం తెలియట్లేదు అని నేను ఎలా చెప్తాను, నువ్వు వెళ్ళి బావన్ దగ్గరికి కూర్చుని బావకి మంచి మాటలు చెప్తూ బావకి అవి కావాలి ఇవి కావాలి అని అడిగి బయటికి తీసుకువెళ్ళు, అప్పుడు నువ్వు నెమ్మదిగా బావని లైన్లో పెట్టుకోవచ్చు ఎలాగైనా అని రజనీ కూతురికి సలహాలు ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మ, నేను అన్నీ చేస్తున్నానమ్మా, కానీ బావ నన్ను చూస్తూనే చిరాకు పడుతున్నాడు, నేనేం చేయను, తన గదిలోకి కూడా రావద్దని నేనేం చేయను అలానే అంటాడే, తను భార్య పోయిన బాధలో ఉన్నాడు కదా, నువ్వే నెమ్మదిగా నచ్చ చెప్పుకోవాలి, అటు ఇటు వెళ్దామని తీసుకువెళ్ళు, ఏమన్నా కొనిపి బావ అని అడుగు, సమ్మర్ కదా ఐస్ క్రీమ్ కావాలి అని అడుగు, ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్దాం బావ అని చెప్పి ఏదో ఒక మాటలు చెప్పి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక దానికైతే సంగీత సరే అమ్మ అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు అయితే ఇక మనం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన సీన్ వచ్చేసింది ఫ్రెండ్స్. అదే మన ముకుంద అలియాస్ మీరా అయితే ఫోన్లో వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఇల్లు అమ్ముడు పోలేదా నాన్న, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్తాం, ఇంకెన్ని రోజులు ఇల్లుని అమ్ముడు, నీకు ఎంత అవసరమో చెప్పాను కదా నీకు, ఇంకా ఆ పని చేయలేదు ఎందుకంటూ ఉంటుంది. వెనకాల కృష్ణ అయితే పూలు తెంపుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని మీరా గమనించుకోకుండా నాన్న అని మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో. అది చూసేసి కృష్ణకి అనుమానం వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరాకి ఎవరు లేరని చెప్పింది కదా, నాన్న అని ఎవరిని అంటుంది, తను ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అని కృష్ణకి డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరా అయితే కృష్ణ వెనకాల ఉన్న విషయాన్ని గమనించుకోకుండా ఇంటి విషయం గురించే మాట్లాడుతూ ఉంటుంది. నాకు డబ్బు ఎంత అవసరమో చెప్పాను కదా నాన్న, వెంటనే వెళ్ళి నమ్మేసేయండి
అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణకైతే అదే పనిగా అనుమానం వస్తూ ఉంటుంది. మీరా ఎందుకు అలా మాట్లాడింది, ఎవరితో అలా మాట్లాడింది అనే సందేహాన్ని నివృత్తి చేసుకుందామని ఇక మీరా దగ్గరికి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అది చూసి మీరా కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను మాట్లాడిందంటే కృష్ణ వినేసిందా ఏంటి, ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతలో కృష్ణ అయితే మీరా దగ్గరికి వచ్చేసి, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు, నాన్న అని పిలుస్తున్నావు, నీకెవరూ లేరని చెప్పావు కదా, నువ్వెవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని కృష్ణ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అది మా ఇంటి ఓనర్తో, అంతకుముందు నేను ఇంట్లో ఉండేదాన్ని, ఇంటి ఓనర్తో మాట్లాడుతున్నాను కృష్ణ అని అంటూ ఉంటుంది. ఇంటి ఓనర్ని నువ్వు నాన్న అని పిలుస్తావు అంటే నేను అనాథని కదా, నాకు ఎవరిని చూసినా నాన్న అమ్మ అని పిలవాలనిపిస్తూ ఉంటుంది, అందుకే నేను నాన్న అని పిలుస్తాను. ఇంటి ఓనర్ వాళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు, అందుకే నేను అలా పిలిచాను అని కవర్ చేసేస్తుంది ఫ్రెండ్స్. మీరా అయితే కృష్ణ అయితే అదే నిజం అనుకుని నమ్మేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా అనాథలందరూ అలానే అనుకుంటారేమో మేబీ అని అనుకుని కృష్ణ మీరా చెప్పిన మాటలను నమ్మేస్తుంది ఫ్రెండ్స్. అవునా, నువ్వు బాధపడకు, నీకెవరూ లేరు అని అనుకో, మేమందరం ఉన్నాం కదా మీరా, ఇంకెప్పుడు ఆ మాట అనకు అని మీరాని సముదాయిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే సరే కృష్ణ ఇంకెప్పుడు అనలే, మీలాంటి మంచి వాళ్ళ మధ్య ఉండి నేను ఎలా ఆ మాట అంటాను అనుకుంటుంది ఫ్రెండ్స్. అమ్మాయి ఒక టెన్షన్ పోయిందని మీరా అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలాగోలా కన్విన్స్ చేశాను అనుకుంటుంది. ఈలోపు సంగీత అయితే మళ్ళీ వాళ్ళ అమ్మ చెప్పడంతో మళ్ళీ ఆదర్శ్ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ని బయటికి తీసుకెళ్ళమని, ఐస్ క్రీమ్ కొనివ్వమని అడుగుదామని వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ఆదర్శ్ అయితే చాలా కోపం వస్తుంది. నీకు కావాల్సిన ఐస్ క్రీమే కదా, కొనిపిస్తా అని కొడదామని ఇక సంగీత వెనకాల పడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. దానికి సంగీత అయితే భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అబ్బా, దీన్ని నస ఎక్కువైపోయింది, దీన్ని ఎట్లయినా వదిలించుకోవాలి, ఏం చేయాలిరా దేవుడా అని ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని ఆదర్శ్ అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మా అమ్మేమో ఆదర్శ్ దగ్గరికి, బావ దగ్గరికి వెళ్ళమంటుంది, ఆయనే నన్ను చూస్తేనే రెచ్చిపోతాడు. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ 2 బీగుతుంది, ఇక్కడికి వస్తే ఇన్ని 2 బీగుతాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదని సంగీత బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మధు అయితే సీన్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. నీకు కావాల్సిన ఐస్ క్రీమ్లు నేను తీసుకువచ్చాను, చిన్న బావ నా కోసం ఐస్ క్రీమ్ తెచ్చా, చాలా థ్యాంక్స్ బావ, అయినా నీకెలా తెలుసు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అని సంగీత అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందాక మీ అమ్మతో మాట్లాడుతుంటే నేను విన్నాను, అందుకే నీకోసం తెచ్చాను అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సంగీత తీసుకోవాలో వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. చిన్న బావ దగ్గర తీసుకుని అమ్మ తిడుతుంది, అందుకే చిన్న బావ దగ్గర తీసుకుని పెద్ద బావ ఇచ్చాడని చెప్తా అని సంగీత మేనేజ్ చేద్దామంటే మధు అయితే సంగీతని లైన్ వేసే పరిస్థితిలో ఉండడానికి క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక కృష్ణ మురారి అయితే సీన్లోకి ఎంటర్ అవుతారు ఫ్రెండ్స్. కృష్ణ మురారి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి కృష్ణ అలా ఉన్నావు, ఏదైనా విషయాన్ని నా దగ్గర దాస్తున్నావా చెప్పు అని మురారి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు ఏసీపీ సార్, మామూలుగానే ఉన్నారు, రజనీ అత్తయ్య మళ్ళీ నిన్నేమన్నా ఉందా, ఆమెతో ఏమైనా గొడవ పెట్టుకున్నావా అని మురారి అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి ఏసీపీ సార్ అలా అడుగుతా, నేను గయ్యాల గంపన పద్దు అక్కడ గొడవలు పెట్టుకుని కనిపిస్తున్నానా నేను మీ కంటికి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే కృష్ణ అలా అని నేనేం అనలేదు, జస్ట్ మళ్ళీ ఏమన్నా గొడవ అయిందేమోనని అలా అడుగుతున్నాను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక దానికైతే కృష్ణకి కొంచెం కోపం వస్తుంది ఫ్రెండ్స్, బొంగమూతి పెట్టేస్తుంది. నేను నిజంగా అలిగాను, నన్ను మీరు ఇంత అపార్థం చేసుకుంటారా, నన్ను బాగా బతిలాడితే కనుక నేను ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటానని చెప్తూ ఉంటుంది. కృష్ణ నువ్వు ఆ విషయం చెప్పకపోతే నా మనసు ఆగదు కదా, ఏం జరిగింది అని అదే విషయాన్ని ఆలోచన, అందుకే నేను తింగరి అనేది, తొందరగా నాతో షేర్ చేసుకోవచ్చు కదా, నీ బాధను కొంచెమైనా తీరుస్తాను అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. బాగా బతిలాడుకోవాలి, బాగా బతిలాడితేనే నా విషయం చెప్తాను అని కృష్ణ అంటుంది. బాగా బతిలాడాలంటే కొంచెం ముద్దులతో అయితే బాగా బతిలాడతాను, ముద్దు పెట్టుకుని బతిలాడుతూ నేను చెప్పమన్నా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడేమి వద్దు, తర్వాత చెప్పు, ఇప్పుడు ఆ సీన్ వద్దు, నేను చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటూ ఉండగానే సీన్లు ఇంకా అదేమీ లేదు, ఇందాక మీద ఫోన్లో నాన్న అని ఎవరితోనో మాట్లాడుతుంది, ఎవరిని అని అడగగా నేనైతే
మా ఇంటి ఓనర్ని నేను నాన్న అని పిలుస్తాను అని అంది. ఆ విషయానికి నాకైతే చాలా జాలి వేసింది. ఏసీపీ నిజంగా తను అనాథ కదా, తనకి మనం ఏదో ఒకటి చేయాలి. తన ఫోన్ ఖరాబ్ అయిపోయింది, ఫోన్ మొత్తం స్క్రీన్ మొత్తం పగిలిపోయింది, తనకి మంచి ఒక స్మార్ట్ ఫోన్ కొనివ్వాలి అని ఏసీపీ సార్తో చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అవునా, సరేలే ఏదో ఒకటి చేద్దాంలే, తన దగ్గర ఫోన్ ఉంది కదా ఆల్రెడీ, తను మేనేజ్ చేసుకుంటుంది కదా, అవసరమైతే తనే అడుగుతుంది కదా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. లేదు ఏసీపీ సార్, మనం కూడా ఏదో ఒక సహాయం చేయాలి, అందుకే తనకి మనం ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనిద్దాం అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే తన గురించి మానేసి మళ్ళీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టేసింది అని ఇక్కడ నాకు క్లియర్గా అర్థమైంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈలోపు అయితే రజనీ రేవతి అయితే కాఫీ చేసుకుని భవానీదేవి గారికి ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ మురారి కూడా సీన్లోకి వస్తారు ఫ్రెండ్స్. అక్క 11వ రోజు వస్తుంది కదా, ఇక రేపు పంతులు గారిని పిలిపించేసి ముకుందకి పెద్ద కర్మకి ఏర్పాటు చేద్దాం అక్క అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చెయ్యాలి కదా, ఇన్ని రోజులు అయిపోయింది కదా, ఇప్పటికైనా చెయ్యాలి, మనం ఆ పని చేయకపోతే ముకుంద్ అమ్మ శాంతించదు, ఇంట్లో వాళ్ళకి కూడా మంచి జరగదు అని రేవతి భవానీదేవి గారికి సలహా ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరేలే రేవతి, అలాగే చేద్దాం, ఆ పని మీద ఉందో పంతులు గారికి కబురు పెట్టి చేద్దాం అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లోపు అయితే నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో ఇప్పుడే ముకుందకి పెద్ద కర్మ పెట్టి వస్తున్నాం, కాకులు పిండాన్ని కూడా సరిగ్గా ముట్టలేదు అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ భవానీదేవి గారి. దానికి మీరా అలియాస్ ముకుంద్ అయితే షాక్ అయిపోయి సడన్గా సోఫాలో పడిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి ఆదర్శ్ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఫ్రెండ్స్. నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అంటే, ముకుంద ఏం పాపం చేసింది, కనీసం కాకులు కూడా తన పిండాన్ని ముట్టలేదా అని బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారు మీరా కూడా మీరాని సంధాయిస్తూ ఉంటారు. ఇక ఆదర్శ్ అయితే ఇక నుంచి మీరా పేరు మీరా కాదు ముకుంద అని మారుస్తున్నాను, తన మంచితనాన్ని చూసి ఇక నుంచి మీరాని మనం ముకుంద అని పిలుచుకుందాం, ఇంట్లో ముకుంద లేని లోటుని మనం మీరాలో చూసుకుందాం అని ఆదర్శ్ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. దానికి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇదేంటి ఆదర్శ్ ముకుందని మీరాలో చూసుకుంటున్నాడా ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మార్చుకోవాలనుకుంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి.